హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ మేము బాసరా వెళ్ళిన ఫుల్ వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి. సో చాలా టైం పట్టింది వీడియో చేయడానికి, ఎందుకంటే హెల్త్ అస్సలు బాగాలేదు. సో అందుకే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. అండ్ మేము బాసరా వెళ్ళే ముందు రోజు మా హస్బెండ్ 24 అవర్స్ డ్యూటీ చేశారు. సో ఇంకా ఆయన డ్యూటీలోనే ఉన్నారు. ఆయన పిక్ చేసుకొని వెళ్తాము. సో ఎందుకు అంటే లీవ్స్ అసలు దొరకలేవండి ఆయనకి. సో అందుకని 24 అవర్స్ డ్యూటీ చేస్తే నెక్స్ట్ డే ఆఫ్ వస్తుందని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా బాబు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాడి బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ట్రిప్ ఎలా జరిగిందో చూడండి మీరు కూడా. అండ్ ఇక్కడ మా హస్బెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాం కదా. సో అక్కడ ఫైర్ ట్రక్, ఫైర్ బుల్లెట్ అవన్నీ కనిపించేసరికి మా వాడి హ్యాపీనెస్ ఇంకా డబల్ అయ్యింది. వాడికి చాలా ఇష్టము. ఎవ్రీ టైం వాడి చేతిలో ఫైర్ ట్రక్కే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇక్కడ కూడా వాడు అందుకే ఫుల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. అండ్ చాలా బాగా అనిపించింది. సో ఆఫ్టర్ దట్ మా హస్బెండ్ని పిక్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని మధ్యలో ఆగి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసామండి. నాకు అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది, నేను అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ మావాడైతే ఫోన్కి బాగా అంటే ఫుడ్ తినేటప్పుడే ఫోన్ కావాలని అంటాడు. సో అందుకని ఫోన్ ఇచ్చాను. అండ్ మేమైతే ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకెక్కడ మధ్యలో ఆగలేమండి, డైరెక్ట్ బాసరానే వెళ్ళాము. సో అప్పటికే లేట్ అవుతుందని సో అందుకని ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళాము. హాయ్ చెప్పు. వస్తారు రాకు బంధున. మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయామండి. సో మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము, ఎందుకంటే చాలాసేపు జర్నీ చేశాం కదా. అండ్ మా హస్బెండ్ అయితే 24 అవర్స్ డ్యూటీ చేసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. సో ఆయన ఇంకా స్నానం అవ్వలేదు. సో ఇంకా నీడ ఉన్న కాడికే పెట్టు. ఇక్కడ ఉందా నీడ? పెద్ద బంచ్ అక్కడే. నేను గోళం చేస్తాను. ఇంకా అక్షరాభ్యాసం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. సో బీజాక్షరం రాయించడానికని మేము వెళ్తున్నాము. ఇది టెంపుల్కి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది. అండ్ గోశాల ఇది మొత్తం కూడా చాలా ప్రశాంతంగా బాగా అనిపించింది. అండ్ బీజాక్షరం కూడా చాలా బాగా మంత్రాలు అయితే మా వాడు చాలా బాగా చెప్పాడు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అది మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాడు అంత క్యూట్గా చెప్పడం నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇప్పుడు గో హారతి ఉంటుంది, హారతి తీసుకొని వచ్చారా? బయటికి పెట్టినాను నువ్వు అడిగి పోయినప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు కూడా ఓకేనా. ఎన్ని కావాలి నీకు? ఎన్ని కావాలా? ఎన్ని కావాలా? అన్ని కావాలా? ఓం చెప్పాలి. నమః ఓం ఐం శ్రీ సర
స్వస్త్యై నమః. ఓం నమో భగవతే దక్షిణ మూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. గుడ్. ఇంకా మంచిగా బీజాక్షరం కూడా అయ్యాక మేము ఇంకా రిటర్న్ అయ్యాము. ఆల్రెడీ లేట్ అవుతుందని ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. చలపతి మామ గోలు హాయ్ హాయ్ బోలో. సరే చూసుకో. అష్టికాడ ఆడ పోయిండు బండి కాడ. ఎట్లా థియేటర్లో వచ్చింది ఇలా రాలే కదా. ఇంకా టీ తాగేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. సో ఈసారి కూడా మళ్ళీ ఓల్డ్ మూవీ పెట్టి అది చూస్తూ స్టార్ట్ అయ్యాము. న్యూ మూవీస్ అంతగా ఏం లేవు కాబట్టి ఓల్డ్ మూవీసే ప్రిఫర్ చేస్తున్నాము. ఈ బకెట్లో మాకు పప్పిచ్చిర్రు, కాలు తడక అని చెప్పి పప్పిచ్చిర్రు వీళ్ళు. బిర్యానీ అని చెప్పి టమాటా రైస్ ఇచ్చిర్రు. పసిగాడు పిచ్చోన్లాగా తింటుండు. ఆడెట్ట పెట్టిండు ముఖమాంది. అయ్యి చెప్పిట ఇక మా వద్దునే ఒక్కరోజు చికెన్ తినకపోతే ఎట్టా గిల్లవిల్లి ఆడిపోతుంది, అల్లాడిపోతుంది. చూడు మా అన్న ప్యూర్ వెజిటేరియన్. వదిలే దిగుబట్ట చాలు దిగు తినదు. పోయి కింద పడితే ఎట్లుంటుంది? కట్ చెప్పి అంతనే ప్లేట్ ఇవ్వాలా? గోలు పెట్టాలి. మెల్ట్ అయిపోతుంది ఇది. అరే ఎక్కువద్దు, చల్ల చల్ల ఉంది. దగ్గవుతుంది మళ్ళా కొంచెం తీసే అది పెట్టింది వీడండి గోలు హ్యాపీ బర్త్డే.
మేము డిన్నర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయిందండి. కేక్ కటింగ్ ఆపిన ప్లేస్లో ఇది బ్లాస్ట్ చేయలేదు. సో అందుకని ఇంటికి వచ్చాక చేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బాబుని విష్ చేసిన ప్రతి ఒక్కరికి. మేమైతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.